చెరువులు కబ్జా పెట్టి ఇల్లు కట్టింది చూస్తున్నాం. నాలాలు, మోరీలు, బళ్ళు, గుళ్ళు, పార్కులు, గుట్టలు, పుట్టలు, ఆఖరికి శ్మశానాలు కూడా కబ్జాలు పెట్టి ఇండ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్ సోటి కట్టినాయి చూస్తూనే ఉంటిమి. వాటిని ఇప్పుడు హైదరాబాద్ ఊలగొడుతుంది కూడా చూస్తూనే ఉంటిమి. కానీ గీడో కాడవో మహానుభావుడు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి మంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కాదు, ఏకంగా లేకుల్నే గెస్ట్ హౌస్ కట్టిండు. 12 ఏళ్లకు సోయొచ్చిన ఆఫీసర్లు ఆగా మేఘాల మీద పోయి అట్టెంక దాన్ని ఎట్లా పోతాం పెట్టిరో చూడరి. హైడ్రా కూలగొట్టుడు అంటువ్యాధి లెక్కనే హైదరాబాద్ నుంచి పక్క జిల్లాలకు కూడా వాకుతున్నది కదా. మరి నొద్దులు ఏం చేసిరో కానీ ఇప్పుడే పెయిన్లోడ్ వచ్చి పెరట్ల దిగినంత ఏగిరంగా పోయి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు ఆఫీసర్లు. మన దేశంలో లంచాలు ఇస్తే చందమామ మార్స్ మీద కూడా వెంచర్లు వేసుకునేందుకు టెన్షన్గా పర్మిషన్లు వస్తాయి అనేదానికి ఇగో ఇదే నిదర్శనం అని అంటున్నారు ఈ చెరువుల బిల్డింగులను చూసిన వాళ్ళు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువు కుతుబ్షాయి పేట కాడ నడిచెర్ల 4 అంతరాల బిల్డింగును ఎట్లా కట్టిరో చూడురే. ఇదేందయ్యో ఇది చెర్ల బిల్డింగ్ ఎట్లా కట్టిరు, ఎట్లా పర్మిషన్ వచ్చింది? మాకు అన్ని సరిగా ఉన్న ఒక్కటి తక్కువ అయిందని చేతులు దడిపందే పర్మిషన్ ఇవ్వలేదు, గీనకెట్లా చెరువులో కట్టుకునే పర్మిషన్ ఇచ్చిర్రు అని పరిశాన్ అవుతురులే. మరి అదే కదా మనీకున్న పవరు. 2012లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి G+4 అని ఈ 4 అంతరాల ఫామ్ హౌస్ బిల్డింగ్ను కట్టుకున్నాడట దీని ఓనరు. మరి పాపం అప్పటి ఆఫీసర్లకి ఇది చెరువు చికన్ జాగని తెలియనట్టున్నది. అందుకే 4 అంతరాల బిల్డింగే కదా అని నచ్చినట్టు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిరట. ఇప్పుడు సర్కార్ మారే అక్రమ కట్టడాల మీద సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది కదా. అందుకే నడిచెర్ల కట్టిన ఈ 4 అంతరాల బిల్డింగ్ మీద కూడా ఆఫీసర్ల నజరు పడ్డదట. చెరువు చికన్ జాగాలున్నదని ఇక నోటీసులు ఇచ్చిర్రు తెలుసుకొని. వాళ్ళేం స్పందించలేదట ఓనర్లు. ఇగేమున్నది తహసీల్దార్ మేడం చక్కగా పోయింది, కానీ కూలగొట్టనీకే బుల్డోజర్లు పోయేతాను వీలు కాలేదు, చుట్టూ నీళ్లుండే. ఇగేమున్నది ఆయన బిల్డింగ్ అంతా బాంబులు పెట్టిర్రు, ఖాతామిగా నిమిషంలోనే కూలగొట్టిర్రు ఇట్లా. లేకు వ్యూ ఇండ్లు కట్టుకుంటే తప్పు లేదు, కానీ ఇట్లా లేకులా కట్టుకుంటేనే ఎన్నటికైనా లేకుండా చేస్తారన్న బుగులైతే సీఎం సారు అందరు ఇట్లా లేపిండు. ఏమంటారు?